హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అమ్ము స్పెషల్ వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం గౌరీదేవికి పౌర్ణమి రోజున గాజాల బుట్టను తయారు చేయడం అనే సంప్రదాయం గురించి తెలుసుకుందాము. ఇది చాలా అద్భుతంగా ఉందన్నమాట. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, అసలు ఇప్పటి వరకు వినింది కూడా లేదు. అయితే ఈ సంప్రదాయం అనేది విశాఖపట్నం జిల్లాలోని లచ్చనపాలెం అనే గ్రామంలో ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఫస్ట్ టైం ఇది విన్న వెంటనే నాకే చాలా అద్భుతంగా అనిపించింది. మీకు కూడా ఈ అనుభవాన్ని షేర్ చేయాలనిపించింది. అందుకే ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే దీని యొక్క నియమాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాము. అయితే ఇది కార్తీక పౌర్ణమికి 5 రోజుల ముందు ఈ గాజాల బుట్ట వీళ్ళు సిద్ధం చేసుకుంటారు. ఫస్ట్ కొత్త బుట్ట అనేది ఒకటి తీసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని అంతా ముస్తాబయ్యి వీళ్ళు పారే ఏరు దగ్గరికి వెళ్ళి ఆ ఇసుకను తెచ్చుకుంటారు. తెచ్చుకొని కొత్త బుట్ట ఏదైతే ఉందో ఆ బుట్టలో ఆ ఇసుకను వేసుకొని అందులో పెసలు లేదంటే బొబ్బర్లు, కందులు ఏవైనా సరే అపరాలు అంటారు కదా, అలా ఏవి ఉంటే అవి వేసుకుంటారనమాట. ఏవి లేని వాళ్ళు ధాన్యం అయినా సరే వేసుకొని వాటికి నీళ్లు పోసి ప్రతిరోజు అంటే 5 రోజులు కూడా నియమాలతో ఏంటంటే ఎన్వి తినరు. అలాగే నీళ్లు పోసేటప్పుడు డైలీ వీళ్ళు స్నానం అది అన్నీ ఆచరించి అప్పుడు నీళ్ళు వేయవలసి ఉంటుంది. అంత నియమంగా చేస్తారనమాట. ఇలా చేసి 5వ రోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు వీళ్ళు ఈ బరాలతో అందరూ చక్కగా చూడండి, పల్లెల్లో ఏదన్నా పండగలు జరుపుకుంటే అందరూ కలిసి మంచి భలే వెళ్తుంటారు. అదేవిధంగా వీళ్ళు కూడా ఆ బుట్టలు తలపైన పెట్టుకొని అందరూ చాలా సంబరంగా తీసుకొని వెళ్ళి గౌరీదేవి అమ్మవారికి సమర్పిస్తారు. అయితే అవి వెళ్ళేటప్పుడు ఎంత ఇదిగా వెళ్తారంటే సంబరాలతో చాలా మనకి ఆనందంగా ఉంటుంది. అటువంటి అద్భుతమైన సన్నివేశం మనం నేనైతే ఇప్పటివరకు చూడలేదు. మీరు కూడా చూసి ఉండరేమో అనుకుంటున్నాను. అందుకనే నేను షేర్ చేస్తున్నాను. అందరికీ తెలియవలసిన విషయమే అనిపించింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనము ఈరోజు ఈ వీడియోని నేను మీకు షేర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దామా? మరి మీతో పాటు నాకు కూడా చాలా ఆతృతగా ఉంది. చూడొచ్చా మరి?
హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో మొత్తం. గౌరీ పరమేశ్వరి అమ్మవారికి ఈ డప్పుల మధ్యలో ఎంత అందరూ కలిసి ఆ పుట్టను తీసుకెళ్ళి అమ్మవారికి పాదాల ముందు సమర్పించడం ఎంత అద్భుతంగా ఉందో కదా. మీకు కూడా ఇటువంటి అనుభూతి కలిగిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అమ్ము స్పెషల్ వీడియోస్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.